అందరికీ నమస్కారం. భారత ప్రధాని మోడీ గారు విదేశీ పర్యటన చేస్తున్నటువంటి క్రమంలో లభిస్తున్నటువంటి ఆదరణ ఏదైనా గమనించినట్లయితే ఈ దేశానికి సంబంధించిన సగటు భారతీయుడు గర్వపడేలాగా తన పర్యటన అనుక్షణం సాగుతుంది. ఒకప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి భారత ప్రధాని రాష్ట్రపతులు విదేశీ పర్యటన చేస్తే ఆ దేశాల్లో ఉన్నటువంటి మీడియా అంతా కూడా రమేష్ నాయుడు ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా అయితే జోన్ పేజీలో 4 లైన్లు వస్తుందో ఆ విధంగా మన దేశ అధ్యక్షులు ప్రధానమంత్రుల యొక్క వార్తలు విదేశాల్లో ప్రచురించేటివి ఆ మీడియా సంస్థలన్నీ కూడా ఆ స్థానంలో. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన పోతున్నారంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులు అధ్యక్షులు వాళ్ళ యొక్క స్వదస్తూరితోటి ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లో వ్యాసాలు రాసేటువంటి పరిస్థితి. భారతదేశంతో మేము వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందం పెట్టుకోబోతున్నాం, మా యొక్క చిరకాల మిత్రుడు భారతదేశానికి సంబంధించిన ప్రధాని వస్తున్నాడు, శాస్త్ర సాంకేతిక వాణిజ్య రంగాల్లో పురోగతి సాధించడం కోసం వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు జరగబోతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళే ప్రచారం చేసేటువంటి పరిస్థితి. మరొక వైపు మనం చూసాం, నెదర్లాండ్లో స్వయంగా నరేంద్ర మోడీ గారికి ఆ దేశానికి సంబంధించినటువంటి రక్షణ విహంగాలు ఏవైతే ఉన్నాయో అవి గాలిలో స్వాగతం పలికినటువంటి తీరు మనందరం కూడా గర్వపడాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశం ముందుకు పోతుంటే వైఎస్ఆర్సీపీ మౌత్ పీసులాగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు అవాకులు చవాకులు పేలడం ఏదైతే ఉందో అది బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొందరు లేకపోతే వైఎస్ఆర్సీపీ మౌత్ పీసులాగా ఉన్నటువంటి కమ్యూనిస్టు సోదరులు మాట్లాడుతున్నారు, పెట్రోలు డీజిల్ ధరలు పెరిగాయి అని చెప్పి. ఇదేమన్నా మనం కృత్రిమంగా పండించేటువంటి పంట? ఈ దేశంలో ఉత్పత్తి అయ్యేది 2%, విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది 98%. అయినప్పటికీ కూడా ఇంత క్రైసిస్లో కూడా రేట్లు పెంచకుండా ఈ దేశ ప్రజల మీద పెనుభారం పడకుండా కాపాడుతూ వచ్చారు. కొద్ది గొప్ప పెంచారు, పెంచితే తప్పేంది? సమాజం అంతా కూడా అర్థం చేసుకుంటుంది. యుద్ధం మనకు సంబంధం లేకుండా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు జరుగుతున్నటువంటి క్రమంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. స్తంభించినటువంటి సమయంలో అవునన్నా కాదన్నా కొంత పెరిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి పెరిగాయి. అది ప్రజలు కూడా గొప్ప మనసుతోటి స్వాగతిస్తున్నారు. కానీ ఉండబట్టలేక ఈ యొక్క వైఎస్ఆర్సీపీ లేకపోతే కమ్యూనిస్టులు అందరూ కూడా విమర్శలు గుప్పించడం, ఈ యొక్క ఫేక్ ఉద్యమాలు చేయడం, ఫేక్ సోషల్ మీడియాలో ఫేక్ స్టోరీలన్నీ అల్లడం ఏదైతే ఉందో అది బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు సూటిగా ప్రస్తుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్రం యొక్క సహకారం మాట తీరును పరిగణలోకి తీసుకొని ట్యాక్స్ తగ్గించండి అని చెప్పి డీజిల్ పెట్రోల్ మీద ఒక ఉత్తర్వు జారీ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా ప్రకటన ఇచ్చాడు. ఏమని? మేము తగ్గించము అని చెప్పి. ఆ రోజుల్లో బోర్డర్లో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెట్రోల్ బంకుల్లో డీజిల్ పట్టుకున్నటువంటి దాఖలాలు లేవా? దాన్ని ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోమవీర్రాజు గారి నాయకత్వంలో మేము నోటీసులు జారీ చేసాం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయానికి. ఇవన్నీ ప్రజలు మర్చిపోయినారులే అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. తన చేతిలో మీడియా మనీ మజిల్ పవర్ ఉంది కాబట్టి ఏం మాట్లాడినా చెల్తాది అనేటువంటి భ్రమల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క తాటాకు చప్పులకు తల ఊపేటువంటి నాయకుల యొక్క కారణంగా ఆంధ్రప్రదేశ్లో కొంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాల వ్యవధిలో అమరావతి కట్టకుండానే అమరావతి పేరు మీద సెస్సులు వసూలు చేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే రోడ్లు ఏ విధంగా గుంతలమయ్యాయో, ఏ విధంగా ఉయ్యాల జంపాల ఆడేటివో బస్సులన్నీ కూడా మనం చూసాం. దాని మీద కూడా సెస్సు వసూలు చేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు.
మరి ఇలాంటి పరిస్థితులు మనం చూసిన తర్వాత ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాదా? కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నటువంటి విషయం మనందరం కూడా గమనించాలి. రాజకీయాల్లో మనం విమర్శలు ప్రతి విమర్శలు చేసేటువంటి సమయంలో, అదే సమయంలో ఈరోజు 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తూ ఆయన పాలనలో అన్ని రకాల ప్రాంతాలని సమగ్రమైనటువంటి అభివృద్ధి వైపు తీసుకుపోతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించేది ఉత్తరాంధ్రకు సంబంధించి, కోస్తాకు సంబంధించి, లేకుంటే రాయలసీమకు సంబంధించి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఈ దేశంలోనే ఒక గమ్యస్థానం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలని తేటతెల్లమయ్యాయి. కాబట్టి మొన్ననే పుట్టపర్తి దగ్గర రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా 5వ తరానికి సంబంధించిన ఫైటర్ జెట్లు ఉత్పత్తి కేంద్రాలు కావచ్చు, లేకుంటే మన సోలార్కు సంబంధించినటువంటి విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అమరావతిలో వచ్చే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, హార్టికల్చర్ హబ్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల సానుకూలంగా ఆలోచించేటువంటి తీరు కానీ, సాగునీటి ప్రాజెక్టులు సైతం రాయలసీమ ప్రాంతంలో పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ 3 ఏళ్ల కాల వ్యవధిలో పూర్తి కాబోతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. నరేంద్ర మోడీ గారు పైన, కింద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు అందరూ కలగలిపి ఆంధ్రప్రదేశ్లో ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధికి రూపకల్పన చేస్తున్నారు. ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలందరూ కూడా సగటు అభివృద్ధి వైపు అడుగులు వేసే విధంగా. గతంలో వలసలు చూసాం, ఉత్తరాంధ్ర నుంచి వలసలు చూసాం, రాయలసీమ నుంచి వలసలు చూసాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మన రాష్ట్రానికే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు వలసలు వచ్చేటువంటి స్థితికి, లేకుంటే ఉద్యోగాల కోసం వచ్చేటువంటి పరిస్థితికి మనం ఎదుగుతున్నాం అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. హార్టికల్చర్ హబ్కి 20,000 పైచిలుకు నిధులు ఇస్తున్నటువంటి కారణంగా 20,000 కోట్లు పైచిలుకు నిధులు వచ్చేటువంటి పరిస్థితి, 20,884 కోట్లు వచ్చేటువంటి పరిస్థితి. దాంట్లో గాలేరి నగిరి, హంద్రీనివా, అన్నమయ్య ప్రాజెక్టుతో సహా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుని పోతే, ఆ కొట్టుకుని పోవడానికి కారణం ఏంది? మనం గ్రీస్ పూయకపోవడం, లేకపోతే ఆ ప్రాంతంలో ఇసుక మాఫియా కారణంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఆనాటి ఎమ్మెల్యే వాళ్ళ యొక్క శిష్యులు, వాళ్ళ యొక్క మాఫియా కారణంగా డ్యామ్ కొట్టుకొని పోతే దాన్ని కట్టలేనటువంటి పరిస్థితి, ఉపశమన చర్యలు చేపట్టలేనటువంటి పరిస్థితి, బాధితులకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టుకు కూడా హార్టికల్చర్ హబ్ పేరు మీద పెట్టినటువంటి ప్రపోజల్ ఏవైతే ఉందో దాంట్లో ఇది కూడా చేర్చడం మనందరం కూడా గమనించాలి. అలాగా కృష్ణారెడ్డి గారు మాట్లాడారు మొన్న వాళ్ళ పార్టీ శ్రేణులను ఉద్దేశించి. ఆయన ఎస్ఐఆర్కి సంబంధించి మనందరం కూడా డేగకలతో ఉండాలని చెప్పి వాళ్ళ శ్రేణులకు పిలిపివ్వడం ఏదైతే ఉందో దాన్ని 100% స్వాగతిస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్తున్నాం, ఇది పారదర్శకంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఎస్ఐఆర్ ఈ దేశంలో 16 కోట్ల మందిని తొలగించాలనేటువంటి లక్ష్యం మేము పెట్టుకునేది కాదు. నీకెవరు చెప్పారో ఆ అంకెల గారడి కానీ మాకు తెలవదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో, బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో, పక్క దేశాల నుంచి వచ్చి ఈ దేశంలో సామాన్యుడు లభించాల్సినటువంటి పౌర సరఫరాలు ఏవైతే ఉన్నాయో, రేషన్ ఏదైతే ఉందో దాన్ని తస్కరించడం, ఇక్కడ ఉన్నటువంటి పనులన్నీ, భూమిని, లేకపోతే ఇక్కడ అల్లకొల్లాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి, లేకంటే ఇక్కడే ఉండి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ డబుల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లేదంటే చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించేటువంటి ప్రక్రియ ఈసీ తీసుకునింది. ఈసీ సర్వస్వతంత్ర సంస్థ. దానికి మనం వ్యవస్థలని నిర్వీర్యం చేయాలనుకోవడం, వ్యవస్థలకి మన యొక్క భావాలు, చెడు భావాలు, చెడు అర్థాలు ఆపాదించడం సరైనది కాదు. ఉదాహరణకి కేరళలో 3,60,00,000 మంది లబ్ధిదారులు ఉంటే సహజంగా రేషన్ కార్డులు వాళ్ళకి రావాల్సినట్టు 4,80,00,000 మందికి రేషన్ కార్డులు, అంటే జనాభా ఉన్నటువంటి దానికన్నా కూడా అధికంగా 1,20,00,000. అలాగే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 6,60,00,000 మందికి సంబంధించినటువంటి రేషన్ కార్డులు కూడా తొలగించడం జరిగింది.
ఎందుకు తొలగించారు? వాళ్ళందరూ కూడా ఈ దేశంలో విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కొందరైతే అర్హత లేనటువంటి వాళ్ళు మరికొందరు. కాబట్టి ప్రక్షాళన ప్రారంభించాలి. ప్రక్షాళన లేకుంటే ఈ దేశం ముందుకు పోదు. మీరు చనిపోయినటువంటి ఓట్లు కొనసాగించాలని, లేకుంటే రోహింగ్యాలకు కూడా ఓటు శాతం ఇద్దామని చెప్పి మీ యొక్క విధానం కరెక్ట్ అయితే అది సమాజంలో ఆ విధంగానే చెప్పండి. ఊరికే భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి మీద మీరు విమర్శలు చేయడం ఏదైతే ఉందో అది ఇంకైనా మానుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. చివరగా రాబోయే రోజుల్లో జూన్ 5వ తారీఖు నుంచి జూన్ 21 వరకు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ యూనిట్స్కి ఒక సర్క్యులర్ రావడం జరిగింది కేంద్రం నుంచి, కేంద్ర పార్టీ నుంచి. దాంట్లో ఈ 12 సంవత్సరాల కాల వ్యవధిలో మేము సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని విషయాల మీద ప్రజల వద్దకు పోవాలి, ప్రజల్ని చైతన్యపరచాలి, ప్రజల్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మమేకమయ్యే విధంగా ఆ పథకాలు పొందే విధంగా వాళ్ళందరినీ కూడా ఆ పథకాల్లో చేర్చాలి. అదే సమయంలో ఈ దేశంలో ప్లాస్టిక్ రహితమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పరిసరాల పరిశుభ్రత కోసం ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు, తర్వాత యోగాకు సంబంధించినటువంటి విషయంలో ఇసూరి మండల స్థాయిలో జరపాలని కోరుకోవడం జరిగింది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం సాధించినటువంటి విజయాల మీద మేధావులతోటి సభలు సమావేశాలు నిర్వహించాలని కూడా అనుకోవడం జరిగింది. అదే సమయంలో నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో ఆయన సాధిస్తున్నటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చిత్ర ప్రదర్శనలన్నీ కూడా పెట్టాలి. ఇలాంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ 16 రోజుల పాటు చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యం చేస్తాం, ప్రజలను భాగస్వామ్యం చేస్తాం. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని డోర్ టు డోర్, హార్ట్ టు హార్ట్ టచ్ చేసేటువంటి ప్రయత్నం కూటమి కార్యకర్తలందరూ కూడా ప్రయత్నం చేస్తారు. దానికి మేము విశ్వాసం, వికాసం, జన సంక్షేమం అనేటువంటి 3 అంశాల ఆధారంగా మేము ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళబోతున్నాం. దాంట్లో తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ప్రతి గడప తొక్కుతామనేటువంటి విషయాన్ని తెలియజెప్పదలుచుకున్నాం. దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కేంద్ర కమిటీలో శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు కూడా ఉంటున్నారు, అరుణ్ సింగ్ గారితో పాటు. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో మీరు కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. బయలుదేరదామా?